ప్రభునామనకు ఘనత కలుగును గాక. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుంటున్నాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారమని కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. ప్రియమైనటువంటి దేవునిలారా, పౌలు భక్తుడు ఇక్కడ సువార్తను గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటనలో మనం మనుషులను సంతోషపెట్టాలని ఎప్పటికీ ప్రకటించకూడదు. మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా, అనగా వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారుగా, వాక్యానుసారమైన జీవితానికి మనుషుల్ని పురికొల్పేవారుగా ఉండాలని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం సచ్చిన వారమై ఉండగా యేసు ప్రభు మనల్ని ఆయనతో కూడా బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి ఆయన బిడలైనటువంటి మనం నశించిపోక నిత్య జీవం పొందినట్లుగా కుమారుని ప్రాణం మన కొరకు బలియాగంగా సమర్పించుటకు ఆయన ఇష్టపడినట్టుగా చూస్తున్నాం. అపోస్తులు అనేక మార్లు నిందలు, హింసలు, అవమానములు భరిస్తూ పరిచర్య చేస్తున్నట్టు గమనిస్తున్న అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 40 నుండి 42 వరకు మనం చూస్తే వారు దేవుని సువార్త ప్రకటించినందున వారిని చంపను ఉద్దేశించిరి. కానీ అప్పట్లో ప్రజల్లో ఘనత పొందిన ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు మాట విని వారిని పిలిపించి వారిని కొట్టించి యేసునామమును బట్టి ఇంకా బోధించకూడదని ఆజ్ఞాపించి విడుదల చేసినట్టు చూస్తున్నాం. వారు ఆ నామమును బట్టి అవమానం పొందుటకు పాత్రులమని ఎంచినందున వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇండింటను వాక్యం ప్రకటించు బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉండేను. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుని వాక్యం బలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. యాజకులు కూడా అనేక మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళుచున్న సమయంలో ప్రభు ఆత్మ ఫిలిపుతో నువ్వు వెళ్ళి అతనికి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఫిలిపు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అతడు విశ్వాసం ఉంచి నీళ్ళున్న చోట తన రథమును ఆపి ఇక్కడ నీళ్ళుంది, నాకు బాప్టిజం ఇప్పించమని చెప్పి ఆయన బాప్టిజం తీసుకొని మారు మనసు పొందినవాడై వెళ్ళొచ్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ ఫిలిపును ఆ జ్యోతిలో తీసుకెళ్ళి వదిలినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అనేక విధాలుగా శ్రమలు పొందినప్పటికీ వాళ్ళు దేవుని సంతోషపరిచారే కానీ మనుషుల్ని సంతోషపరచాలని వాళ్ళు ప్రయాసపడలేదు. క్రైస్తవుల్ని హింసించినటువంటి సౌలుగా ఉండే పౌలుని దేవుడు సంధించి మార్గమంచంలో అతనితో మాట్లాడి, అయ్యా ఎవరు నువ్వు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్న యేసువే అని చెప్పినప్పుడు యేసు ప్రభుని అంకించి అతను 3 దినములు గుడ్డివాడుగా ఉండి అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కనుల నుండి పాపపు పొరలు రాలిపోయి సువార్త అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో అతడు కొంతకాలము దమస్కులోనే శిష్యులతో కూడా ఉండి ఆ తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడిని ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే యూదులు ఆయన చంపాలని ఉద్దేశించినప్పుడు వారు ఆయన్ని ఏం చేశారంటే గంబలో ఉంచి కిటికీలో నుంచి గోడ కిందకి దించి ఆయన్ని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అతను అక్కడి నుంచి పారిపోయి అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఆసియా దేశం అంతటా కూడా తిరిగి ప్రతి చోట సువార్త ప్రకటించి అనేకమైన సంఘాలను స్థాపించి ప్రభువునే సంతోషపరచాలని ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ దినం మనం ఎవరిని సంతోషపెట్టాలని ప్రయాసపడుతున్నాం? కుటుంబాల్లో చూస్తే తల్లిదండ్రులు పిల్లలను సంతోషపెట్టాలని చూస్తున్నారు, భార్య భర్తను సంతోషపెట్టాలని, భర్త భార్యను సంతోషపెట్టాలని, ఉద్యోగస్తులు కింద ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తులను సంతోషపెట్టాలని చూస్తున్నారు. కానీ అయ్యా, నాకు దేవుడు ఒక జీవితం ఇచ్చాడు, నేను దేవుణ్ణే సంతోషపెట్టాలి, దేవుని కొరకే జీవించాలని అనుకొని సువార్త భయభక్తులతో సువార్త ప్రకటన చేసేవాళ్ళు ఎంత ఉన్నారో ఒకసారి గమనించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము మరణ పర్యంతం వరకు కూడా నేను సంతోషపెట్టే బిడ్డలంగా ఉండనట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి. మీ తోడు లేనిదే మేము నమ్మకమైన జీవితం జీవించలేము నా ప్రభువా. మీ సహాయం మాకు కావాలి నాయన. మీరే దయచేయమని, కృప చూపించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.